నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, అప్రెంటిస్షిప్ హక్కు, ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లపై 50% పరిమితి ఎత్తివేత వంటి హామీలతో కాంగ్రెస్ లోక్సభ ఎన్నికలకు మేనిఫెస్టోను ప్రకటించింది. వచ్చే ఎన్నికల్లో అధికారానికి వస్తే ప్రస్తుతం అగ్ర కులాల్లోని పేదలకు అమలు చేస్తున్న 10% ఈడబ్ల్యూఎస్ కోటాలో అన్ని కులాలకు అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో వెల్లడించింది. ఢిల్లీలో కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ముఖ్య నేత రాహుల్ గాంధీలు న్యాయపత్ర పేరుతో రూపొందించిన మేనిఫెస్టోను విడుదల చేశారు. మొత్తం 25 గ్యారంటీలతో రూపొందించిన తమ మేనిఫెస్టో సామాజిక న్యాయానికి పునాదులు వేస్తుందన్న కాంగ్రెస్ 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. రాజస్థాన్లో అమలు చేస్తున్న ఆరోగ్య బీమా పథకం నమూనాలో పేదల కోసం 25 లక్షల వరకు ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తామని తెలిపింది. దేశంలో కుల గణన చేపడతామన్న కాంగ్రెస్ పేద మహిళలకు ఏటా 1 లక్ష సాయం, రైతులకు రుణాల మాఫీ చేస్తామని పేర్కొంది. ఉపాధి హామీ పథకం కూలీని 400 రూపాయలకు పెంచుతామని తెలిపింది. పట్టణ పేదల కోసం ఉపాధి హామీ పథకాన్ని తెస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం సైన్యంలో అమలు చేస్తున్న అగ్నిపథ్ కార్యక్రమాన్ని రద్దు చేసి పూర్తి స్థాయి నియామకాలు చేపడతామని తెలిపింది. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టో ఒక అబద్ధాల పుట్టగా భాజపా అభివర్ణించింది. దశాబ్దాల పాటు దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో కానీ లోక్సభ ఎన్నికల్లో కానీ ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని భాజపా జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది విమర్శించారు. కాంగ్రెస్ నేతలు తయారు చేసిన మేనిఫెస్టో ఓటర్లను గందరగోళానికి గురి చేసేలా ఉందన్నారు. దేశాన్ని అనేక పర్యాయాలు పరిపాలించిన ఆ పార్టీ ఇప్పుడు న్యాయం గురించి మాట్లాడుతోందన్నారు. ప్రస్తుతం ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడా వారు చెప్పే న్యాయాలు అమలు చేయటం లేదన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు ఆ పార్టీ కార్యాలయాల్లో నోట్లు ముద్రించే మిషన్లు పెడతారో ఏమో అని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం జగన్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలు తీయటం నీచం, దుర్మార్గం, ఘోరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన వైకాపా నేతలు శవ రాజకీయాలు మానుకోవాలని సూచించారు. వైకాపా కుట్రలో అధికారులు భాగస్వామ్యం కావటం దుర్మార్గమని మండిపడ్డారు. ఓడిపోతామని తెలిసే 13,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు జగన్ దోచిపెట్టారని ఆరోపించారు. సామాజిక పింఛన్లు ఇవ్వాలంటే ముందుగానే డ్రా చేసి పెట్టుకోవాలని తెలిపారు. కానీ 1వ తారీఖే ఖజానాను ఖాళీ చేశారని పేర్కొన్నారు. వైకాపా కుటిల రాజకీయాల కోసం వాలంటీర్లను బలి పశువుల్ని చేస్తున్నారని మండిపడ్డారు. వాలంటీర్లను రాజీనామా చేయాలని నేతలు బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్ల పంపిణీ డోర్ డెలివరీ చేయొద్దని ఈసీ ఎక్కడా చెప్పలేదని గుర్తు చేశారు. పింఛన్ల విషయంలో వైకాపా కుట్ర ప్రజలకు అర్థమైందన్నారు. పింఛనర్ల మరణాలు ప్రభుత్వ హత్యలే అన్న ఆయన సీఎం జగన్ కు అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. సీఎం పదవి నుంచి వెంటనే తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో హత్యా రాజకీయాలకు స్వస్తి పలికి అభివృద్ధి పథంలో పయనించాలంటే ముఖ్యమంత్రి జగన్ను ఓడించాలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ జిల్లా కాసినాయన మండలం అగనంపల్లిలో సునీతతో కలిసి షర్మిల బస్ యాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోనే ఇటీవల వైకాపాకు రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఆమె భర్త రామ్మోహన్ రావు కాంగ్రెస్ లో చేరారు. వారిని పార్టీలోకి ఆహ్వానించిన షర్మిల వివేకా హత్య కేసులో నిందితుడికే జగన్ మరోసారి టికెట్ ఇచ్చారని ఆరోపించారు. హంతకులు చట్టసభలకు వెళ్లకూడదని తాను కడప నుంచి పోటీ చేస్తున్నట్టు తెలిపారు. వివేకా ఆశయాన్ని షర్మిల నెరవేరుస్తారని, ఆమెకు మద్దతిచ్చి గెలిపించాలని సునీత కోరారు. పిఠాపురంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన రోజే అస్వస్థకు గురై విశ్రాంతి తీసుకుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 7 నుంచి మళ్లీ ప్రచార బరిలోకి దిగనున్నారు. ఈ నెల 7న అనకాపల్లి, 8న యలమంచిలిలో పవన్ కళ్యాణ్ సభలు ఉంటాయని జనసేన ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 9న పిఠాపురం నియోజకవర్గంలో నిర్వహించే ఉగాది వేడుకల్లో పాల్గొంటారని వెల్లడించింది. తర్వాత నెల్లిమర్ల, విశాఖ దక్షిణ, పెందుర్తి నియోజకవర్గాల్లో పర్యటిస్తారని, ఇందుకు సంబంధించిన షెడ్యూల్ త్వరలో ఖరారవుతుందని తెలిపారు. సాగునీరు అందక పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 25,000 పరిహారం ఇవ్వాలని భారాస అధినేత కేసీఆర్ మరోసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగునీరు అందక ఎండిన వరి పంటల్ని పరిశీలిస్తున్న ఆయన పొలాలకు నీటి సమస్యపై రైతుల్ని అడిగి తెలుసుకున్నారు. 10 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది మండు టెండలో కూడా చెరువులు మత్తళ్లు దూకాయని, ఈసారి ఒక్క తడి ఇస్తే పంట ఇంట్లో పడేదని రైతులు చెప్పారు. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని కేసీఆర్ ఎదుట రైతులు గోడు వెళ్లపోసుకున్నారు. రైతులు గోడు విన్న కేసీఆర్ ధైర్యంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ నేతలు వినకపోతే పోరాటం చేద్దామన్నారు. రైతులకు భారాస అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మేడిగడ్డ వద్ద 10,000 మంది రైతులతో ధర్నా చేద్దామని కేసీఆర్ స్పష్టం చేశారు.
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ లో చేరారు. ఈ ఉదయం కాంగ్రెస్ నాయకులతో కలిసి సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లిన శ్రీశైలం గౌడ్ అక్కడి నుంచి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ ముంచి సహా రేవంత్ రెడ్డి సమక్షంలో కూన శ్రీశైలం గౌడ్ హస్తం పార్టీలో చేరారు. హైదరాబాద్ లో బలహీనంగా ఉన్న పార్టీని బలోపేతం చేసే వ్యూహంతో కాంగ్రెస్ తెలంగాణ నాయకత్వం సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరుల్ని పార్టీలో చేర్చుకుంది. ఇప్పుడు శ్రీశైలం గౌడ్ ను చేర్చుకుంది. మల్కాజ్గిరి లోక్సభ స్థానాన్ని గెలుచుకోవడానికి శ్రీశైలం గౌడ్ చేరిక కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాసిన బహిరంగ లేఖ మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కినట్టు ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. బతుకమ్మ చీరల పేరు మీద అనర్హులకు లబ్ధి చేకూర్చి నేతన్నల జీవితాలను నాశనం చేశారని విమర్శించారు. భారాస హయాంలో ప్రభుత్వ ఆమోదం లేని చేనేత మిత్ర వంటి పథకాలను ప్రవేశపెట్టారన్న తుమ్మల ఇప్పుడు లేఖ పేరిట రాజకీయం చేయటం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణలో 393 చేనేత సహకార సంఘాలుంటే కేవలం 105 సంఘాలకే పని కల్పించారని మండిపడ్డారు. ఈ కారణంగా నిజమైన కార్మికులకు లబ్ధి చేకూరలేదని మంత్రి చెప్పారు. చేనేత కార్మికులు దీర్ఘకాలిక లబ్ధి చేకూర్చేందుకే నేతన్న భరోసా తీసుకురాబోతున్నట్లు తుమ్మల తెలిపారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన భారాస ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐకి అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఆమె ఉన్న తిహార్ జైల్లోనే ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ పిటిషన్ దాఖలు చేయగా దాన్ని పరిశీలించిన కోర్టు ఈ మేరకు అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి జైలు అధికారులకు ఒకరోజు ముందే సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. కవితను ప్రశ్నించే సమయంలో మహిళా కానిస్టేబుల్ ఉండాలని షరతు విధించింది. ప్రశ్నించే సమయంలో ల్యాప్టాప్, ఇతర స్టేషనరీ తెచ్చుకోవచ్చని సీబీఐకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఢిల్లీ మద్యం మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న ఈడీ కవితను అరెస్ట్ చేసింది. ఆర్థిక నిపుణులు అంచనా వేసినట్టే భారత రిజర్వ్ బ్యాంక్ వరుసగా 7వ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించింది. రెపో రేట్ను 6.5% వద్ద కొనసాగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రకటించారు. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి దేశ స్థూల జాతీయోత్పత్తి జీడీపీ వృద్ధి రేటును 7% ఉంటుందని అంచనా వేసినట్టు తెలిపారు. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 0.6% తక్కువ అని శక్తికాంత దాస్ తెలిపారు. చిల్లర ధరల ఆధారిత ద్రవ్యోల్బణం 4.5% తగ్గుతుందని చెప్పారు. గత ఏడాది 5.4% ఉందని గుర్తు చేశారు. ఆహార వస్తువుల ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతాయని, ఇది ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపవచ్చని ఆర్బీఐ గవర్నర్ వివరించారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో వస్తువులకు గిరాకీ పెరుగుతున్నందున ఉత్పత్తి రంగంలో స్థిరమైన వృద్ధి కొనసాగుతుందని, ఇది ప్రైవేటు పెట్టుబడుల్ని ఆకర్షించే అవకాశం ఉందని శక్తికాంత దాస్ వివరించారు. దేశంలో వ్యవసాయ రంగం సానుకూలంగా కనిపిస్తోందని తెలిపారు. వచ్చే ద్రవ్య పరపతి సమీక్ష జూన్ 5 నుంచి 7 వరకు జరుగుతుందని శక్తికాంత దాస్ తెలిపారు. దేశంలో యూపీఐ వినియోగాన్ని పెంచే దిశలో రిజర్వ్ బ్యాంక్ 2 కీలక నిర్ణయాలు తీసుకుంది. యూపీఐతో నగదు డిపాజిట్ సహా థర్డ్ పార్టీ యాప్లకు ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ పీపీఐని అనుసంధానించేందుకు అనుమతించాలని ఆర్బీఐ నిర్ణయించింది. ఇప్పటి వరకు క్యాష్ డిపాజిట్ మెషిన్లు సీడీఎంలో డెబిట్ కార్డు ద్వారానే నగదు డిపాజిట్ చేసే సదుపాయం ఉండగా, ఆర్బీఐ నిర్ణయంతో త్వరలో యూపీఐని ఉపయోగించి కూడా సీడీఎంలో నగదు జమ చేసే అవకాశం కలగనుంది. అటు థర్డ్ పార్టీ యూపీఐ యాప్ల ద్వారా ఆన్లైన్ వ్యాలెట్లు, ప్రీ లోడెడ్ గిఫ్ట్ కార్డులు వంటి ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ను అనుసంధానించేందుకు అనుమతించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి పూర్తి మార్గదర్శకాలను త్వరలో ప్రకటిస్తామని ఆర్బీఐ వెల్లడించింది.